రివర్ ఫ్రంట్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు రాజమండ్రి నగర ప్రజలు. ఎందుకంటే ఒక అద్భుతమైన ఆలోచన. కాకపోతే పనుల విషయంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం 4 బోల్ట్లు, అందులో 2 లేవు, రెండిటికి నట్స్ లేవు. అది ఎలాగా స్టాండర్డ్ చేస్తారు? బోల్ట్స్ అండ్ నట్స్ ఉండడం వల్ల అది రేపొద్దున ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఒకసారి తీసి మళ్ళీ పెట్టడానికి అవకాశం ఉంది. మరి అది అలా వదిలేశారు. ఈ రివర్ ఫ్రంట్ నిర్మాణంలో ఒకసారి మనం గమనించినట్టయితే కింద నుంచి ఒక పెద్ద మర్రి చెట్టు అలాగే వదిలేశారు. అక్కడ వరకు కట్ చేసి వదిలేశారు. అక్కడ కూడా వాళ్ళకి శ్రద్ధ లేదు. కింద చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మరి ఆ చెట్లను తొలగించి మెట్ల మార్గం కాదండి, ఒక ఘాట్ టైప్లో కూడా ఏర్పాటు చేస్తే మరింత సుందరంగా సౌకర్యవంతంగా ఉంటుందనేది సందర్శకుల మాట. ఈ మర్రి చెట్టు చూశారుగా ఎలా ఉందో, ఇది అలానే వదిలేశారు. దీనివల్ల మళ్ళీ చెట్టు వచ్చేది కూలిపోతుందిగా. ఇక ఎప్పటికే ఏడాది పూర్తయింది, నిర్మాణాలు పూర్తయి చాలా వరకు టైల్స్ అవి వేయలేదు. అందులో పిచ్చి మొక్కలు మొలిసిపోతున్నాయి ఆల్రెడీ. అంటే ఇక్కడ ఎవరికి శ్రద్ధ లేదు, అధికారులకు ఏమాత్రం కూడా కొంచెం కూడా శ్రద్ధ లేదనేది సుస్పష్టంగా అర్థమైపోతుంది. మీరు ఎక్కడ చూసినా సరే పిచ్చి పిచ్చి మొక్కలతోటి అసలు దారుణంగా చూడొచ్చు. కానీ మొక్కలు పిచ్చి మొక్కలున్నా ఎలా ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు అలా గడిపితే ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ప్రక్క నుండి సన్సెట్ చాలా చక్కగా చూడొచ్చు. చాలా బాగుంది. ఇది కూడా అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకు మరింత ఉత్సాహంగా ఆహ్లాదంగా ఉంటుందనేది మనం చెప్పక్కర్లా, అక్కడున్న పరిస్థితులు. అయితే ఇక్కడ సన్సెట్ కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. సన్సెట్ వీడియోస్ జాగ్రత్తగా చూడండి, ఎంత అద్భుతంగా లొకేషన్. ఇక ఈ వ్యూ పాయింట్ చూడాలంటే రివర్ ఫ్రంట్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందే. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఇక్కడికి వెళితే డ్రెడ్జింగ్ బోట్లు సుమారు 4 ఆ ప్రాంతానికే హ్యాపీగా స్వైర విహారం చేస్తూ ఉంటాయి. అంటే గోదావరిలో డ్రెడ్జింగ్ బోట్లను కూడా ఇక్కడి నుంచి మనం చూడవచ్చు అన్నమాట. చూడని కావాలంటే ఎంత చక్కగా లాహిరి లాహిరి అనుకుంటూ పాట పాడుకుంటూ డ్రెడ్జింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఇసుక తోడుతుందా లేదని నాకు తెలియదండోయ్, నాకు లాంగ్ షాట్లో అలానే వచ్చింది. అందువల్ల ఇది అక్కడ పరిస్థితి. ఇక్కడ సుందర దృశ్యాలను చూడొచ్చు, చక్కగా డ్రెడ్జింగ్ బోట్లను కూడా చూడొచ్చు. ఎందుకంటే డ్రెడ్జింగ్ బోట్లు చాలా మంది చూడరు కదా మన వాళ్ళు, ఎవరికి తెలియదు అది ఎలా ఉంటాయనేది. ఇదిగో ఇదే డ్రెడ్జింగ్ బోట్. సో మరి అధికారులు కాస్త శ్రద్ధ తీసుకుంటే అటు పర్యాటకులకు చక్కటి ఆహ్లాదంతో పాటుగా ప్రజల మన్ననలు మీరు పొందుతారనేది మా ప్రజల రిక్వెస్ట్.